హాయ్ గాస్, వెల్కమ్ టు అజయ్ టీవీ. నేను మీ డాక్టర్ అజయ్ కుమార్. సో ఈరోజు నేను మీ అందరికీ మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో గల ముత్కేడ్ మార్కెట్ని చూపించబోతున్నాను అనమాట. ఈ మార్కెట్ అనేది నిర్మల్ జిల్లా నుంచి 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్ అయితే మరీ అంతేం బాగాలేదు, అంటే మరీ చండాలంగా ఏం లేదు, అట్లానే సూపర్గా ఏం లేదు, మధ్యస్థంగా ఉంది. అక్కడక్కడ బాగుంది, అక్కడక్కడ కొంచెం కచ్చా రోడ్ ఉందన్నమాట. సో మనమే ఓపిక్గా వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం మధ్య మధ్యలో అక్కడక్కడ కచ్చా రోడ్ ఉంది. సో ఇట్లా మేము ఈ కొండలు గుట్టలు దాటుకుంటూ మార్కెట్లోకి ఎంటర్ అయ్యడం జరిగిందనమాట. మార్కెట్ మరీ పెద్ద మార్కెట్ ఏం కాదు, ఓకే, రీజనబుల్ మార్కెట్ అన్నమాట. మేము యాక్చువల్లీ వెళ్ళింది బఫెలోస్ కోసం, కానీ అక్కడ చూస్తే మొత్తం క్యాటిల్ పాపులేషన్ కనిపించింది. ఎస్పెషల్లీ రెడ్ కలర్వి, రెడ్ కాందారి అనేటువంటి బ్రీడ్ని. ఆ తర్వాత గూగుల్ చేసి చూడడం తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఏరియా చుట్టుపక్కలలోనే రెడ్ కాందార్ అనేటువంటి బుల్స్ బ్రీడ్ అనేది ఉంటుందని తెలియడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లోనే క్యాటిల్స్ కాదు, బఫెలోస్ కట్టడం జరిగిందనమాట. సో చూడండి, వెరీ ఎంట్రన్స్లోనే ఇలా. కానీ ఏంటంటే ఈ షాండీస్లోకి వచ్చేటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రైజ్లు మాత్రం విపరీతంగా పెంచేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, దాదాపు 60-70 వేలు ఉంటాయి కావచ్చు, కానీ ఒక్కదానికి కూడా 1,00,000 కంటే ₹1 తక్కువ చెప్పలేదన్నమాట. సో అంతలా రేట్లు పెంచేశారు. సో ఎవరైనా మార్కెట్లో నుంచి ఎనిమల్స్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక 2-3 సార్లు విజిట్ చేస్తేనే మీకు అసలు రేట్ అని తెలుస్తుంది. మేము ఊరికి ఒక ప్రైస్ అడిగాము, ఇది బఫెలోది, దీని ధర 1,20,000 అని చెప్పి మా ముందు అటు ఇటు తిప్పడం జరిగిందనమాట. సో మా రైతులు 60-70 వేలలో తీసుకుందాం అనుకున్నారు, ఇంకా 1,20,000 అనేసరికి ఇంకొక మాట కూడా మాట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే ఈ ముత్కేడ్ ఏరియాలో అంతా మరాఠీ పీపుల్ ఉంటారు. మీకు మరాఠీ రావాలి, కనీసం హిందీ అయినా రావాలి, లేదంటే మాత్రం తెలుగు ఇంగ్లీషు అస్సలు అక్కడ వర్క్ చేయవన్నమాట. సో మొత్తం పేమెంట్ అంతా నెట్ పేమెంటే జరుగుతుంది. ఎందుకో మరి వెయిట్ చేయడం కూడా ఉండదు. మీరు క్యాష్ తీసుకుపోవాలి. ఫోన్పే, గూగుల్ పే కూడా చాలా తక్కువే. సో నెట్ క్యాష్ తీసుకెళ్తే ఒక 5-10 వేలు తక్కువకి మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే నెట్ ఇస్తే రేట్ అయితే తక్కువ. ఎందుకంటే రైతులు వాళ్ళు ఎట్లా ఉంటుందంటే చాలా వరకు ఇక్కడికి రైతుల కంటే ఎక్కువగా దళారులు, అంటే మిడిల్ మ్యాన్స్, ఈ బిజినెస్ చేసే వాళ్ళు వచ్చారనమాట. ఒక మార్కెట్ నుంచి కొని ఇంకో మార్కెట్ నుంచి అమ్మడం అంట 5-10 వేలు లాభానికి. సో ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా రెడ్ కాందర్ అని బ్రీడ్. సో ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి, మొత్తం ఎడ్లు ఉన్నాయి. మన సైడు ఎడ్లతో వ్యవసాయం అనేది చాలా వరకు తగ్గిపోయింది కదా, కానీ ఇక్కడ మాత్రం ఎడ్లతో వ్యవసాయం నడుస్తుంది. ఎందుకంటే మేము 100 వేల చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద ఎడ్లు, చాలా ఎడ్ల బండ్లు కనిపించాయి అనమాట. సో తెలుసు కదా, అంటే తెలంగాణతో పోల్చుకుంటే మహారాష్ట్రలో ఈ ఏరియా, ఎస్పెషల్లీ ఈ ఏరియా అంత డెవలప్ లేదు. అయినా ఓకే, మంచి పద్ధతే కదా ఎడ్లు పెట్టుకోవడం, దాంట్లో నష్టం ఏం లేదనిపించింది నాకు కూడా. సో ఎడ్లు మాత్రం చాలా హెల్తీగా అనిపించాయి. సో తెలుసు కదా, ఎడ్ల మార్కెటింగ్లో ఖచ్చితంగా ఏజ్ చూస్తారని, ఆయన చూడండి ఏజ్ చూస్తున్నాడు. సో ఎక్కడైనా ఇదే పద్ధతి అనిపించింది, ఎందుకంటే మన దగ్గర కూడా పల్లె చూసే కదా ఏజ్ గుర్తుపట్టేది. సో ఎక్కడికి పోయినా ఇదే పద్ధత అని నాకు కూడా అనిపించింది. సో మీరు ఎడ్లు కొనడానికి ఎటువంటి క్రైటీరియా చేస్తారో కామెంట్ చేయండి. సో ఇట్లా వీటిని చూసిన తర్వాత ఇంతేనా అని కొంచెం ముందుకెళ్ళాను. సో ముందుకెళ్ళినప్పుడు ఇంకా డిఫరెంట్ థింగ్స్ కనిపించాయి. దాంట్లో బాగా అట్రాక్ట్ చేసిన విషయం ఏంటంటే ఇదే, మనం ఏ మార్కెట్లో కూడా గడ్డి అమ్మారు, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు గడ్డి అమ్ముతున్నారు. సో 2 కట్టలు ₹50 కట్ట చొప్పున అమ్ముతున్నారు అనమాట. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చినటువంటి గేదెలకు కావచ్చు, ఆవులకు కావచ్చు, మనం గడ్డి వేయడం మినిమం మన కామన్ సెన్స్. కానీ చాలా మార్కెట్లో ఆ ఫెసిలిటీస్ ఉండవు అన్నమాట, జస్ట్ నీళ్లు పెడతారు అంతే. కానీ ఇక్కడ మాత్రం మంచిగా గడ్డి పెడుతున్నారు. సో పశువులన్నీ హ్యాపీగా గడ్డి వేసుకుంటే అంటే ఎండకే ఉన్నాయి, కొన్ని నీడకు కూడా ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే కొందరు టెంట్ వేసారబ్బా, నిజంగా ఎనిమల్ లవర్స్ అంటే అలా ఉండాలనిపించింది నాకు. ఇది చూడండి, హెచ్ఎఫ్ ఆవు. వీళ్ళు ఓనర్స్ ఏం చేశారంటే ఇవి కొంచెం హీట్కి తట్టుకోవు కదా, మనందరికీ తెలుసు హెచ్ఎఫ్లు హీట్కి తట్టుకోవు కదా. సో వాటి కోసం టెంట్ వేయడం జరిగిందనమాట. ఇది మంచి ప్రాక్టీసెస్ కదా, ఎనిమల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చాలా మంచిది. ఎప్పుడైతే ఎనిమల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎనిమల్స్ని ఓన్గా ఫీల్ అయినప్పుడే డైరీ ఫామ్ సక్సెస్ ఉంటుంది అనమాట. దీని రేట్ నేను అడగలేదు, కానీ 60-70 వేలు వరకు ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. సో కొంచెం ముందుకు పోతే దేశీ ఆవులు కూడా అమ్ముతున్నారు. దేశీ ఆవుల రేటు మాత్రం కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపించాయి. ఇది బఫెలో. సో మా రైతుకి బఫెలో నచ్చింది. రేట్ ఎంతని అడగడానికి ట్రై చేశాడు, కానీ మళ్ళీ 1,00,000 అని చెప్పేసరికి సైలెంట్ అయిపోయారు. సో మార్కెట్లలో ఘోరంగా దారుణంగా ఉందబ్బా, 1,00,000 లేకుండా కొంచెం మంచి క్వాలిటీ ఎనిమల్ దొరికేటట్టు లేదన్నమాట. సో మీరైతే
ఖచ్చితంగా మీకు తెలిసిన రైతుల దగ్గరనే కొనుక్కోండి. ఎందుకంటే మార్కెట్‌లో మిల్క్ మనం చూడలేం కదా! ఇక్కడ ఒక బేరం జరుగుతుంది. సో, దాన్ని కూడా నేను వీడియో తీశాను. బట్ ఏమైందంటే ఒక పర్సన్ అడ్డం రావడం వల్ల ఏం కనబడలేకపోతుంది మనకి. కానీ ఏంటంటే అక్కడ మరాఠీ కొత్త ప్లేస్ కదా! సో, వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియలేదు. సో, నాతో వచ్చిన డాక్టర్ అంటే వీడియో తీయకండి అనేసరికి నేను ఆపేశాను. సో, ఆ తర్వాత ఇదే గేదె గురించి వాళ్ళు బేరం చేశారు. 65 ఒకళ్ళు, 75 ఒకళ్ళు, ఇట్లా 2 రేట్లు పెట్టారనమాట. సో, 65కి ఇవ్వలేదు, మరి ఎందుకు ఇవ్వలేదో నాకు కూడా తెలియదు. దీనికి 65 కూడా ఎక్కువ అని నాకు అనిపించింది. సో, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో, అట్లా మొత్తం తిరిగి అంత చేసిన తర్వాత ముత్తికేడ్ మార్కెట్ ఏంటంటే రెడ్ కాందార్ ఎడ్ల కోసం మాత్రం చాలా మంచిదని నా ఒపీనియన్. సో, దీన్ని చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలా విధంగా నా ఛానల్